స్తోత్రము అనంటే ఏమిటి? మనం భగవంతుడితో మాట్లాడేటటువంటి ఒక సాధనం, ఒక మార్గం, ఒక భాష. లోకంలో ఒక్కొక్కరి దగ్గర మాట్లాడడానికి ఒక్కొక్క భాష ఉన్నట్టు సమస్త జగత్తుకి అధిపతి అయినటువంటి ఆ భగవంతుడి దగ్గర మాట్లాడాలంటే కూడా దానికి ఒక భాష అనేది ఉంటుంది. ఏ భాషలో మనం మాట్లాడాలి అంటే ఏ శైలిలో మనం మాట్లాడాలి, ఎలాంటి పదాలని మనం ఉపయోగించాలి, ఎలాంటి ప్రార్థన చెయ్యాలి భగవంతుడి దగ్గర, భగవంతుడి దగ్గర ఏం అడగాలి. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏవేవో లౌకికమైనటువంటి సామాన్యమైనటువంటి విషయాలు అడిగితే ప్రయోజనం లేదు. ఎవరి దగ్గర మనం ఎలాంటిది అడగాలి అనంటే, ఇప్పుడు ఒక మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమడగాలి మహారాజుని? మహారాజు నీకు ఏదైనా కావాలంటే నేను ఇస్తా, ఏం కావాలి చెప్పు అని ఎప్పుడైనా మహారాజు మనల్ని అడిగినప్పుడు అప్పుడు మనం మహారాజు దగ్గర ఏమడగాలి? ఏదో నాకు రాసుకోవడానికి ఒక పెన్ను పెన్సిల్ ఇప్పించండి, పెన్ను పేపర్ ఇప్పించండి చాలు. అసలు ఇలాంటి చిన్న చిన్న కోరికలు కోరకూడదు. ఎందుకంటే ఇస్తాడు, అది అడిగినా ఇస్తాడు. నాకు రాసుకోవడానికి ఒక పెన్ను పెన్సిల్ ఇప్పించండి అంటే అది కూడా ఇస్తాడు, అది కూడా ఉండనే ఉంటుంది మహారాజు దగ్గర, లేదని కాదు, అది అడిగినా ఇస్తాడు. కానీ అది మహారాజుకు చాలా చిన్న విషయం, అది ఎక్కడైనా దొరుకుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా దొరుకుతాయి. మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం అడగాలి అని అంటే, దేన్నైతే మహారాజు తప్ప ఇంకెవరూ ఇవ్వలేరో అటువంటి వస్తువుని మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అడగాలి. అప్పుడు మనం అడిగింది సార్థకం అవుతుంది. అటువంటి వస్తువుని మహారాజు ఇస్తాడు, తప్పకుండా మనకి ఇస్తాడు. ఆయన సంతోషంగా మనకిస్తాడు. ఎందుకంటే ఆయనకి ఒక అభిమానం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది నాది, నేను తప్ప ఇంకెవరూ చేయలేరు అనేటటువంటి ఆ అభిమానం ఆయనకు కూడా ఉంటుంది. అప్పుడు ఆయన సంతోషంగా ఇస్తాడు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు దేన్నైతే ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడో దాన్ని ఆయన దగ్గర నుంచి అడగాలి. అలాగే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు దేన్నైతే ఎటువంటి జ్ఞానాన్నో అథవా కావాల్సినటువంటి మార్గదర్శనాన్ని గురువు మాత్రమే చేయగలుగుతాడో అటువంటి విషయాన్ని గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి. అదేవిధంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం అడగాలి అనంటే, ఈ దేన్నైతే భగవంతుడి యొక్క అనుగ్రహంతో మాత్రమే మనం పొందగలుగుతామో అటువంటి వస్తువుని భగవంతుడి దగ్గర మనం అడగాలి. కాబట్టి ఈ విధమైనటువంటి భాష అనేది ఒకటి ఉంటుంది భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆ భాషలో మనం భగవంతుణ్ణి ఆరాధించి భగవంతుణ్ణి ప్రార్థించడం, భగవంతుడితో మాట్లాడడం అనేది ఏదైతే ఉంటుందో దాన్నే స్తోత్రము అని అంటారు. కాబట్టి స్వయంగా ఆ పరమాత్మతో మనం మాట్లాడాలి అనంటే దాన్ని మనం నేర్చుకోవాలి. దానికి కావలసినటువంటి, ఎలాగైతే లోకంలో మహారాజు దగ్గర పెద్ద మనిషి దగ్గర మాట్లాడాలంటే అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటామో, అదేవిధంగా ఇక్కడ కూడా ఆ పరమాత్మతో స్వయంగా మనం మాట్లాడాలి అనంటే ఎవరైతే ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలిగినటువంటి వారై ఉంటారో అథవా ఎవరైతే ఆ పరమాత్మ యొక్క అంశ సంభూతులై ఉంటారో అటువంటి వాళ్ళ నుంచే మనం నేర్చుకోవాలి. ఈ స్తోత్రముల్ని రచించడం యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే, ఈ స్తోత్రముల్ని భగవత్ సన్నిధిలో పఠించడం ద్వారా భగవద్ అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాలి.